కాంతారా చాప్టర్ 1 నిన్న గురువారం అక్టోబర్ 2న థియేటర్స్ రిలీజ్ అయింది. దసరా పండగ సందర్భంగా ప్లస్ గాంధీ జయంతి. అంటే ఈ 3 ఏళ్ల క్రితం వచ్చిన కాంతారా నాకు తెలిసి చాలామంది చూసే ఉంటారు. అప్పట్లో అది సెన్సేషను. అప్పటికి అది ఫస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. రిషబ్ శెట్టి కన్నడలో పెద్ద హిట్ అయింది ఆ సినిమా. తర్వాత వారానికి తెలుగులో రిలీజ్ అయ్యి తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మరో వారానికి హిందీలో రిలీజ్ అయ్యి హిందీలో మరింత బ్లాక్ బస్టర్ అయింది. సో ఆ సినిమాకు సీక్వెల్ అంటే రెండవ భాగం, అంటే ఆ సినిమాకు ప్రీక్వెల్ ఇది. అంటే చాప్టర్ 1 అని పెట్టారు. అంటే మనకు కాంతారా సినిమా చూసింటే సినిమా ఎండింగ్లో హీరో మాయమవుతాడు, అదృశ్యమవుతాడు. సో ఎందుకు అదృశ్యమయ్యాడు ఏంటి అనేది ఈ సినిమా కథ అనమాట. సో ఎక్కడైతే కాంతారా 1 ఎండ్ అయిందో కాంతారా 2 అక్కడే స్టార్ట్ అవుతుందన్నమాట మనకు. అంటే రిషబ్ శెట్టికి కొడుకు అడుగుతాడు, ఎందుకు ఇక్కడ వచ్చి నా తండ్రి మాయమయ్యాడంటే వేరే వాళ్ళు కథ చెప్తారనమాట. సో అప్పుడు మనకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది. అంటే 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం. బట్ నేను ట్రైలరు పాటలు చూసి అంతగా అనిపించలేదు నాకు. బట్ సరే సినిమా చూస్తేనేమో మొదటి 10 నిమిషాల్లో అసలు ఆ కాంతారా అంటే ఏంటి, అక్కడ ఎందుకు అతను అదృశ్యం అవుతున్నాడు అనేది మనకు చెప్పేస్తారు 10 నిమిషాల్లోనే. మొదటి 10 నిమిషాల్లో ఏం అర్థం కాలేదు అవన్నీ నాకు. కానీ బట్ ఓకే, ఏదో చెప్పారు, ఏదో మొత్తానికి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇక ఆ తర్వాత సినిమా వచ్చేసి ఇక కాలం చెప్పలేదు ఏ టైంలో జరుగుతుంది అనేసి. బట్ అక్కడ మనకు పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, ప్లస్ ముస్లిం అంటే హిందీ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ అంటే 500 ఏళ్ల క్రితం జరిగింది అనుకోవచ్చు. బట్ ఆ సెటప్ చూస్తేనేమో ఎప్పుడో ఇక క్రీస్తు పూర్వంలాగా ఉంది. ఆ రాజులు అవన్నీ కొద్దిగా కేరళ సినిమా, మలయాళం సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ డ్రెస్సులు, ఆ సెటప్ అదంతా చూస్తే. బట్ అంతా రియల్ లొకేషన్లో తీశారు, అడవుల్లో తీశారు. చిత్తడి వాన పడుతూ అంతా బాగా తీశారు. అంతే ఈ సినిమాకు కథ, డైరెక్టరు, హీరో అన్నీ రిషబ్ శెట్టినే. ఇక అంటే ఒక సినిమా దైవత్వంది 10 నిమిషాలు అయిపోయాక ఇక మామూలు, అంటే నాకైతే కొద్దిగా బాహుబలి సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఒక జానపద కథలాగా అనిపించింది. ఏమి సింపుల్గా ఒక అడవిలో 2 జాతులు, ఒక జాతి మంచి జాతి, హీరో జాతి, ఒక జాతి చెడ్డ జాతి. ఇక వీళ్ళని పాలించే ఒక రాజు, ఆ రాజ్యంతో వీళ్ళకి గొడవ, అంతే సింపుల్గా చెప్పాలంటే స్టోరీ. సో దాన్ని రిషబ్ శెట్టి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు. నాకు అంతగా ఏం అనిపించలేదు. అంటే నేను కాంతారా చూశాను కాబట్టి కాంతారా మొదటి పాట నాకు నచ్చడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనకది. అందులో ఆశ్చర్యపరిచే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఆ భూతకోల అనేసి అవి అనేసి. సో సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం. దానికి తోడు ఆ పాట వరాహ రూపం అనే పాట ఇప్పటికీ యూట్యూబ్లో కొన్ని 100,000 సార్లు చూసింటాను నేను. ఇక ఆ క్లైమాక్స్లో ఇచ్చిన హై ఏదైతే ఉందో, ఆ పూనకం వచ్చినప్పుడు రిషబ్ శెట్టి చేసిన యాక్టింగ్కి అతనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అది ఏమంటారు, ఆ లాస్ట్ క్లైమాక్స్లో చూసిన సీన్కి గూస్ బంప్స్ ఏంటంటే నాకైతే కళ్ళంబడ నీళ్లు కారాయి నాకు అప్పుడు. సో నేను ఈ సినిమాని కాంతారా 2 ట్రైలర్ అవన్నీ చూసినప్పుడు నాకు అదే కావాల్సి ఉండింది. ఆ కాంతారా 1 క్లైమాక్స్ ఏదైతే ఉందో నాకు అది కావాలి. కానీ అది కాకుండా ఏదో మామూలు సినిమా లాగా వెళ్తుంది సినిమా. హీరోయిన్ కొత్త అమ్మాయి రుక్మిణి వసంత్, కన్నడ యాక్ట్రెస్ అమ్మాయి ఉంది. విలన్గా గుల్షన్ దేవయ్య అని పట్టుకొచ్చారు హిందీ నుంచి. ప్లస్ మన కేరళ నుంచి జయరామ అతని క్యారెక్టర్ ఉంది. ఇలా కొద్ది కామెడీ క్యారెక్టర్స్ అన్నీ మనకు కాంతారా 1లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. కొద్దిగా కామెడీ పండించే క్యారెక్టర్ అతను బాగా హైలైట్ అయ్యాడు అతను. అలా ఒక పాట అలా పెట్టుకున్నారు. ఏంటో నాకేం అంతగా అనిపించలేదు. గంట అంటే ఇంటర్వెల్ దగ్గర వచ్చేసింది. ఇంక 1:20 నిమిషాలు ఉంది ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ ముందు కొంచెం ఒక టైగర్తో ఒక సీన్ పెట్టుకున్నారు. ఆ టైగర్ సీన్ బాగుంది. మళ్ళీ అంటే కొద్దిగా దైవత్వం, మనం దేనికోసం నేను వెళ్ళాను అది కొంచెం కనపడినట్టు కనపడింది ఆ సీన్లో. ప్లస్ దానికి తోడు గ్రాఫిక్స్ బాగా ఉన్నాయి. అసలు ఆ పులి సీన్ అయితే నిజంగా పులి యాక్ట్ చేసినట్టు అనిపించింది నాకు. కొన్ని షార్ట్స్ చూస్తే RRRలో జూనియర్ ఎన్టీఆర్ టైగర్ షాట్ ఎలా ఉంటుందో క్లోజప్ ఒకరి మొహంలో ఒకరు చూసుకున్నట్టు ఆ షాట్ పెట్టారు. చాలా మటుకు రిషబ్ శెట్టి కొద్దిగా బాహుబలి, మగధీర ఇలాంటి సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యడానికి క్లియర్గా కనపడుతుంది నాకు. అంటే కొద్దిగా జానపదాలే కాబట్టి అది అనిపిస్తుంది. బట్ బాగా తీశాడు. అసలు ఎక్కడ కూడా గ్రాఫిక్ అని కానీ, లేకపోతే ఇది ఏమంటారు గ్రీన్ మ్యాట్ వేసారని కానీ అలా ఏమి, అసలు నిజంగా రియల్ లొకేషన్స్లో తీశాడు. చాలా 100 మంది ఆర్టిస్టులు చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఫోటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ బాగున్నాయి. కానీ ఎందుకో నాకు నేను వెయిట్ చేస్తున్నా. నాకు ఆ కాంతారా క్లైమాక్స్ వచ్చి హై కావాలని వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ హాఫ్ అలాగే అయిపోయింది. ఏంటబ్బా ఇది, మధ్యన లవ్ స్టోరీ, హీరో హీరోయిన్ మధ్యన ఒక పాట లాంటిది పెట్టుకుని అసలు ఎక్కడికి వెళ్తుంది సినిమా ఏంటి అనేసి ఏం అర్థం కాలేదు నాకు.
గంట 20 నిమిషాలు చూస్తే ఫస్ట్ హాఫ్లో నాకు ఏం నచ్చాయంటే ఏమీ నచ్చలేదనే చెప్పాలి ఫస్ట్ హాఫ్లో, ఎక్సెప్ట్ ఆ టైగర్ సీన్ తప్ప ఇక ఏమీ హై వేయలేదు నాకు. హై కూడా వేయలేదు టైగర్ సీన్, కొద్దిగా క్యూరియాసిటీ బిల్డ్ చేసింది అంతే. ఇక ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సరే సెకండ్ హాఫ్లో ఉంటుందిలే అనుకున్నాను. సెకండ్ హాఫ్ వచ్చేసి 1.5 గంటల ఉంది, మొత్తం 2 గంటల 45 నిమిషాల సినిమా, చాలా పెద్ద సినిమా అసలు. ఇక సెకండ్ హాఫ్ చూసేసరికి సెకండ్ హాఫ్ కూడా అలాగే వెళ్ళింది, ఒక అరగంట పాటు ఇక అదే రాజ్యము అదే నడుస్తూ ఉంది. ఇంకా ఏంటబ్బా అనుకున్నప్పుడు అప్పుడు కరెక్ట్ సరిగ్గా 1:45 నిమిషాల ఆ టైంలో ఉంది ఒక సీను. నేను దేనికోసమైతే కాంతారా 2 కోసం వెళ్ళానో ఆ సీన్ అప్పుడు పడింది. సేమ్ మన కాంతారా క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అది రిపీట్ అయ్యింది ఇక్కడ. అబ్బా, ఒక 5 నిమిషాల పాటు అదరగొట్టేశాడు. మళ్ళా అసలు ఆ 5 నిమిషాల తర్వాత అమ్మయ్య, నేను సినిమాకి వచ్చినందుకు నాకు మళ్ళీ ఇంకోసారి చూశాను ఆ సీన్ అని నాకు తృప్తిగా ఉండింది. ఇక అక్కడి నుంచి సినిమా అంటే 1:45 నుంచి 2:45 వరకు, అంటే గంట సేపు లాస్ట్ 1 అవర్ సినిమా మెయిన్ కథ ఏదైతే ఉందో ఆ దేవుడు గురించి, ఆ రాజ్యం గురించి, అవన్నీ ప్రొసీడింగ్స్ బాగున్నాయి, ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. ఆ లాస్ట్ 1 అవర్ బాగుంది. అండ్ ఆ తర్వాత మనకు 5 నిమిషాల హై తర్వాత మళ్ళీ నేను ఇంకా ఇంతేనా, ఇంకేమైనా ఉంటుందా, ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి సీన్ మనం కాంతారా 1లో క్లైమాక్స్లో చూసాం కదా, కొత్తగా ఏముంటుంది అని వెయిట్ చేస్తూ ఉన్నా. ఆ తర్వాత ఇక యుద్ధం సీన్లు పెట్టుకున్నారు. ఇంకా బాహుబలి ఫైట్ సీన్ ఉంది కదా, సేమ్ ఆ యుద్ధ సన్నివేశాలు చూస్తుంటే బాహుబలి లాగా కనపడింది. బట్ ఏమంటే అసలు ఇంత చిన్న బడ్జెట్లో 120 కోట్ల బడ్జెట్లో ఈ రేంజ్ అవుట్పుట్ ఇవ్వడం అనేది గ్రేట్. అసలు ఎక్కడ మనకు గ్రాఫిక్ అనిపించదు, ఎక్కడ మనకు ఆర్టిఫిషియల్ అనిపించదు, అంతమందితో చాలా న్యాచురల్గా అయినట్టు అనిపిస్తుంది. మరి చాలా బాగా తీశాడు రిషబ్ శెట్టి. ఆ యుద్ధ సన్నివేశాలన్నీ ప్రీ క్లైమాక్స్ అంతా అయిపోయింది, యుద్ధం అయిపోయింది, 2.5 గంట అయిపోయింది సినిమా. ఇంకా ఏముంది, ఇంకా 15 నిమిషాల సినిమా అయిపోతుంది. ఇంకా నాకు ఇంతవరకు ఒకే ఒక హై ఇచ్చింది, ఒక 5 నిమిషాల సీన్ సెకండ్ హాఫ్లో. ఇంకా మిగతా అంతా ఓకే బాగానే ఉందిలే, పర్లేదు అనుకుంటున్నప్పుడు అప్పుడు లాస్ట్ 15 నిమిషాలు ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు. ఆ ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఆ ట్విస్ట్ బాగుంది. ఆ తర్వాత మనకు దేనికోసమైతే చాలామంది కాంతారా చూసిన వాళ్ళు చాలామంది వెళ్ళేది ఆ పూనకాలు వచ్చే సీన్ కోసమే, అవి లాస్ట్లో మళ్ళా పెట్టాడు. అసలు సరికొత్తగా పెట్టాడు. అంటే ఆల్రెడీ మనకు కాంతారా 1లో చూపించిన ఆ పూనకాలది దేవుడు పైలేకి వచ్చినది ఒకసారి మళ్ళీ అది రిపీట్ చేసి లాస్ట్లో సరికొత్తగా మళ్ళీ ఎవరు ఊహించని విధంగా చేశాడు. అమ్మయ్య అనుకున్నా నేను. నాకు తనివి తీరింది కాంతారా 2 చూశాక, ఆ క్లైమాక్స్ చూశాక. అమ్మయ్య చాలు, ఇక నేను వచ్చిన పని అయ్యింది అని తృప్తి పడ్డా నేను. అంటే 2 గంటల 45 నిమిషాల సినిమాలో లాస్ట్ గంట నచ్చింది ఓవరాల్గా. మొదటి 1:45 నిమిషాల సినిమా మాత్రం అది ఓకే అనిపించింది. హై మాత్రం సెకండ్ హాఫ్లో ఒకసారి 5 నిమిషాలు హై ఇచ్చింది, క్లైమాక్స్ హై ఇచ్చింది నాకు. సో ఓవరాల్గా నాకు నచ్చింది సినిమా. ఓకే అంటే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, నేను కాంతారాన్ని మించి ఉంటుంది అనుకున్నా కానీ, బట్ కాంతారా ఫస్ట్ టైం కాబట్టి ఇవన్నీ తెలుసు కాబట్టి మనకు ఆ లోకము అవన్నీ ఈసారి కొత్తగా ఏం అనిపించలేదు కాబట్టి అంతగా అనిపించలేదు. బట్ స్టిల్ ఓకే, ఐ విల్ సే ఇట్స్ ఎ గుడ్ వాచ్. అంటే అతను పడ్డ శ్రమ కష్టం అంతా కనబడుతుంది. సో నేను స్టిల్ ఏమంటారు, నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. కానీ నేను ఇంకోసారి కూడా చూస్తాను, ఫ్యామిలీని తీసుకొని ఇంకోసారి చూస్తాను. రెండోసారి చూసినప్పుడు నాకు చాలా విషయాలు అర్థం అవ్వచ్చేమో, ఎందుకంటే ఆల్రెడీ కథ తెలుసు కాబట్టి. ఇప్పుడు రెండోసారి చూస్తున్నప్పుడు చాలా మటుకు అర్థం కావచ్చు. నాకు చాలా మటుకు మిస్ అయ్యా నేను ఈ అరుపులు గోలల్లో థియేటర్లో చాలా మటుకు. అంటే రిషబ్ శెట్టి అంటే ఇది నాకేమనిపించింది సినిమా అంతా చూస్తే, అంటే ఒక కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయినాడు ఈ సినిమాలో. ఎక్కువగా హీరోయిక్ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అసలు ఆలోచిస్తూ ఉంటే నేను అసలు దైవం రావాల్సిన అవసరం ఏముంది అనిపించింది నాకు ఒక చోట. ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషితో పోరాడుతున్నప్పుడు దైవం హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం కాంతారా 1 చూసుకుంటే క్లైమాక్స్లో హీరో ఆల్మోస్ట్ చచ్చిపోతాడు, ఇంకా అప్పుడు దైవం వచ్చి కాపాడుకుంటుంది ఆ ఊరిని, ఆ భూమిని. సో దీంట్లో మొదటిసారి దేవుడు వచ్చినప్పుడు నాకు అవసరం లేదు కదా అనిపించింది. ఎందుకంటే హీరో బాగానే హెల్తీగానే ఉంటాడు అప్పుడు. అది క్లైమాక్స్లో మళ్ళీ అవసరం పడుతుంది. అది ఏమంటే మానవ శక్తి సరిపోయినప్పుడు దైవశక్తి కావాలి దుష్టశక్తిని అంతం చేయడానికి. సో క్లైమాక్స్ కన్విన్సింగ్ అనిపించింది. కానీ ఓకే, అవన్నీ లాజిక్లు అవన్నీ పక్కన పెడితే వెళ్ళింది హై మూమెంట్స్ కోసము, మన దేవుళ్ళ కోసము. సో నమ్మకం ఉన్న వాళ్ళు, ఎలా కాంతారా చూసిన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, ఎలాగో కాంతారా ఒక్కసారన్నా.
బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సో మామూలుగా వెళ్ళండి, బయట చెప్పేది విని ఆహా ఊహో అద్భుతం అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నాలాగా పెట్టుకొని వెళ్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. సో కాంతారా 1 చూశారు కాబట్టి కాంతారా అసలు ఎలా వచ్చింది, అక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది, భూతకళ ఎలా వచ్చింది, వాళ్ళు చేస్తున్న నృత్యానికి, వాళ్ళు చేస్తున్న హావభావాలకి, వాళ్ళు మాట్లాడే మాటలకి, వీటికి అన్నిటికీ సమాధానాలు ఈ సినిమాలో దొరికినాయి. అన్నిటికీ దొరకలేదు కానీ చాలా మటుకు దొరికాయి. నాకు తెలిసి ఇంకో పార్ట్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా చాలా ప్రశ్నలు మిగిలిపోయి ఉన్నాయి, చాలా వాటికి సమాధానాలు తెలియాల్సి ఉంది. సో చాప్టర్ 3 కూడా రావచ్చు. ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా 3 కూడా రావచ్చేమో. చూడండి, ఖచ్చితంగా కాంతారా చూసిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి. కాంతారా చూడకపోయి ఉంటే ఒకసారి కాంతారా చూసి ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. నచ్చకపోవడం అనేది ఇంకా ఎవరి అభిరుచిని బట్టి ఉంటుంది. నాకు కాంతారా ద ఫస్ట్ పార్ట్ నాకు ఎప్పటికీ క్లాసిక్, అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అది ఇది ఓకే, ఇంకా క్యూరియాసిటీ మీద తెలుసుకోవాలి ఏంటి కథ అనేసి. మంగళూరు సైడు వాళ్ళ కథలు ఇవన్నీ, అంటే ఇలాంటి మనకు ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊర్లో ఉంటాయి ఇలాంటి కథలు. దాన్ని పైకి తీసుకొచ్చాడు రిషబ్ శెట్టి, ప్రపంచమంతా చూసింది ఇప్పుడు అది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అతని కష్టానికి, అతని యాక్టింగ్కి మాత్రం పేరు పెట్టడానికి లేదు రిషబ్ శెట్టికి. ప్లస్ డైరెక్షన్ స్కిల్స్, ప్లస్ రైటింగ్ స్కిల్స్, ఎవ్రీథింగ్ గుడ్. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ నేను రాంగ్గా సెట్ చేసుకున్నాను, అది నా పొరపాటే. బట్ సినిమా అయితే ఓకేగా ఉంది. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో ఖచ్చితంగా చూడండి, ఇంటిల్లిపాది చూడండి. ఈ దసరాకి బెస్ట్ ఆప్షను ఈ కాంతారా చాప్టర్ 1. ఓకే.